ఫ్రెండ్స్ నోవా బ్రాండ్కు సంబంధించి NHT1073 హెయిర్ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఈ ట్రిమ్మర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియో చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ బాక్స్ మీద చూసుకుంటే నోవా హెయిర్ ట్రిమ్మర్ అని చెప్పేసి ఇక్కడ 5 hours ఛార్జ్ చేసి మీకు 60 minutes అయితే రన్ టైం అని చెప్పేసి USB ఛార్జింగ్ అని చెప్పి వన్ టచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉందని చెప్పేసి ఈ బ్లేడ్ అయితే మీకు వాషబుల్ బ్లేడ్ అని చెప్పి షార్ప్ బ్లేడ్ అని చెప్పేసి 1 year అయితే వారంటీ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు NHT1073 మోడల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇందులో బ్లేడ్ చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే ఉంటుంది. స్మూత్ టిప్స్ ఫర్ కంఫర్టబుల్ స్కిన్ కాంటాక్ట్ అని చెప్పి ఇచ్చారు. దాంతోపాటు 4 కూంబ్ అటాచ్మెంట్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు బాక్స్ మీద హెయిర్ ట్రిమ్మర్ అని చెప్పి అంటే వెట్ అండ్ డ్రై ట్రిమ్మర్ అయితే సో మీకు వెట్ ట్రిమ్మింగ్ కానీ డ్రై ట్రిమ్మింగ్ అయితే వర్క్ అవుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో బ్లేడ్ అయితే ఉంటుంది, ఇది వాషబుల్ అని చెప్పి ఇచ్చారు. ఇందులో మీకు ఛార్జింగ్ అయితే USB ఛార్జింగ్ అయితే ఉంటుంది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో చూసుకున్నట్లయితే 4 అటాచ్మెంట్ కూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సో ట్రిమ్మర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే ఇచ్చారు బాక్స్లో. దాంతోపాటు ట్రిమ్మర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక మీకు బ్రష్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ బాక్స్లోనే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఈ ట్రిమ్మర్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ఇంకోటి మీకు ట్రిమ్మర్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ట్రిమ్మర్ అయితే మీకు అయితే ఈ విధంగా ఉంచండి. సో ఇందులో పేపర్ అయితే ఓపెన్ చేద్దాం. సో మీకు ట్రిమ్మర్ అయితే డిజైన్ కానీ ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ట్రిమ్మర్ డిజైన్ చూసుకున్నట్లయితే ఎర్గోనమిక్ డిజైన్ అయితే ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ట్రిమ్మర్ని ఛార్జ్ చేయడానికి అయితే మీకు మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ట్రిమ్మర్ అనేది ఛార్జ్ చేస్తున్నాను. ఛార్జ్ చేయడానికి ఈ విధంగా రెడ్ కలర్ అయితే ఒక సింబల్ అయితే కనిపిస్తుంటుంది, అంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. ఫ్రెండ్స్ ట్రిమ్మర్ని ఆన్ చేయాలనుకుంటే ఈ విధంగా పవర్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేయండి. సో ఇట్లా ప్రెస్ చేయగానే ట్రిమ్మర్ అయితే ఆన్ అయిపోతుంది. మీకు సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు సౌండ్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో ప్రజెంట్ ట్రిమ్మర్ అయితే ఆన్ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్ యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే ఎర్గోనమిక్ డిజైన్ అయితే ఉంటుంది, ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. సో మీరు చేతిలో పట్టుకున్నప్పుడైతే మీకు అంత వెయిట్ అయితే అనిపించదు, లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో చాలా గ్రిప్ కూడా ఉంటుంది చూడండి మీకు చేతిలో పట్టుకున్నప్పుడైతే. ఇందులో బ్లేడ్ చూసుకున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే ఉంటుంది. ఇది మీకు రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ఇది దాంతోపాటు వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. మీరు వాటర్లో వేసినప్పుడు కూడా ఈ బ్లేడ్ అయితే తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉండదు. సో మీరైతే ఈ బ్లేడ్ని వాష్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5 hours అయితే ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. రన్ టైం చూసుకుంటే 60 minutes అయితే రన్ టైం అయితే ఉంటుంది. నాకు ఇందులో నచ్చని విషయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. వీటిని ఛార్జ్ చేయడానికి అయితే మీకు 5 hours అయితే టైం పడుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. రన్ టైం అయితే మీకు 60 minutes అయితే ఉంటుంది, ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తాయి, ఇది మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా నాకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని ఛార్జర్ వైర్లు అయితే ఇది సపోర్ట్ చేస్తాయి. మైక్రో USB చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ కొద్దిగా లేట్ అయితే ఎక్కుతుంది, అంటే 5 hours టైం పడుతుంది. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్. ఓవరాల్గా మీకు ట్రిమ్మర్ అయితే ఓకే బాగానే ఉంటుంది. ట్రిమ్మర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తాయి, ఇందులో మీకు పవర్ఫుల్ మోటార్ కూడా ఉంటుంది చూడండి. సో మీ హెయిర్ కూడా మీకు మాక్సిమం చూడండి, సో హెయిర్ కూడా బాగానే అయితే రిమూవ్ చేస్తుంది. ఇది మీకు స్కిన్ స్మూత్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. మీ స్కిన్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు మీరు ట్రిమ్ చేసుకున్నప్పుడు అయితే. ఓవరాల్గా ట్రిమ్మర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తాయి, ఇది నేను తీసుకున్నప్పుడు 480 సంథింగ్ ప్రైస్ అయితే ఉండ, అంటే బిలో 500 లోపే నేను ఈ ట్రిమ్మర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కూడా ఈ ట్రిమ్మర్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ ఈ ట్రిమ్మర్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్ అయితే గివేగా ఇచ్చేస్తాను. సో మీరు గివేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ అయితే అర్థమైపోతుంది. నేను మొత్తం 5 ట్రిమ్మర్స్ తెప్పించాను. ఈ 5 ట్రిమ్మర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తా. ఆ వీడియో చూసి మీకు క్లియర్ అయితే అర్థమైపోతుంది. ప్రజెంట్ అయితే మొత్తం ఈ 5 ట్రిమ్మర్స్ సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. దాంతోపాటు సో నేను ఇదివరకు ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయని చెప్పేసి చాలా వీడియో చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.